పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మా హృదయాలను సిద్ధపరచుకుంటున్నాం. ప్రభా, నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మ అభిషేకం అప్పగించండి, మీ ఆత్మశక్తి చేత నన్ను బలపరచండి. అయా, స్వచిత్తానుసరమైన మాటలు కానీ మాట కానీ నోట రానీక నా పెదవులను కాల్చండి ప్రభా. పవిత్రపరచండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, నా శరీర ప్రాణాత్మలను పరిశుద్ధపరచండి. మీ ఆత్మ అభిషేకంతో నన్ను అభిషేకించి ప్రత్యక్ష గుడారములో నుండి ఆనాడు ఇజ్రాయేలుతో మాట్లాడినట్లుగా ఈ మట్టి గుడారాన్ని మహింపరిచి నాతోను మాతోను అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది. ప్రతి శనివారము దేవుని యొక్క మహాకృపను బట్టి స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మరి యొక్క స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ఒకే సందర్భంలో ఇద్దరు స్త్రీలు ఉన్న కారణాన ఇద్దరు స్త్రీల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నోట్ చేసుకోండి. 23వ స్త్రీగా దెబోరా అనే స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈమెను గురించిన ప్రస్తావన ఎక్కడ ఉంటుంది అంటే న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఈమెను గురించిన విధానం ప్రస్థానం ఉంటుంది. అలాగే తర్వాత 24వ స్త్రీగా యాయేలు అనే స్త్రీ గురించి కూడా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సబ్జెక్టు పెద్దదే, కానీ క్లుప్తంగానే నేను వివరిస్తాను. మీ అందరికీ సుపరిచితమైన మాటలే కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా తగుమాత్రపు మాటలే, అవసరమైన మాటలు, ప్రాముఖ్యమైన మాటలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇద్దరు స్త్రీల గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 23 దెబోరా, 24 యాయేలు. వీరిద్దరూ కూడా ఒకే సందర్భంలో ఒకే అధ్యాయంలో మనకు కనిపిస్తారు. యాయేలు గురించి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లోను, అలాగే 5వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకును యాయేలు గురించిన ప్రస్తావన మనం చూడొచ్చు. కాబట్టి మొదటిగా జరిగినటువంటి సందర్భాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, దయచేసి ఆలకించండి. ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనానుకు ప్రయాణం చేస్తున్న సందర్భంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? యెహోషువని ఏర్పాటు చేసుకున్నారు. యెహోషువ అనంతరం తర్వాత మనం చూస్తే ద్వితీయోపదేశకాండం యెహోషువ తర్వాత ఏం పుస్తకం ఉంటుంది? న్యాయాధిపతుల పుస్తకం. అంటే ఇజ్రాయేలీని పరిపాలించడానికి, లేదా ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు, వారు శత్రువులకు అప్పగించినప్పుడు ఎవరో ఒక న్యాయాధిపతిని దేవుడు తన చిత్తంలో ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకుని వారిని విడిపించేటటువంటి వాడు. ఇది న్యాయాధిపతుల కాలం. నాయకుల కాలం అయిపోయింది. ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం అంటే న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంచుమించు పరిశుద్ధ గ్రంథంలో ఈ న్యాయాధిపతుల పుస్తకంలో 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. సమూయేలును కూడా కలుపుకుంటే 15 మంది కావచ్చు ఒకవేళ, ఇంచుమించు. అయితే ఈ న్యాయాధిపతులు అందరిలో ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఏలిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆమె దెబోరా. ఆమెను గురించిన విధానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతాను, ఆలకించండి. 1వ వచనం నుంచి 3 వచనాలు. ఇది మొదటి మాట. యెహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మొదటి పారాగ్రాఫ్, మొదటి సందర్భం. ఏ పొజిషన్లో అంటే ఎవరి కాలంలో ఈమె లేచింది అని ఆలోచన చేస్తే కనాను రాజైన యాబీను అనే వ్యక్తి ఉన్నాడు. అతను రాజు. అతని సైన్యాధిపతి ఎవరంటే సీసెరా. అంటే నయమాను కూడా సైన్యాధిపతి. నయమానుకి ఎలా పేరుందో ఈ సీసెరాకు కూడా అలాంటి పేరుంది. అందుకని యుద్ధంలో కూడా ప్రముఖ పాత్ర సీసెరానే మనం చూస్తాం. యాబీనును మనం చూడం, సీసెరానే మనం చూస్తాం. అయితే వీరికి ఉన్నటువంటి రథములు కూడా వారి యొక్క బలాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ మొదటి పారాగ్రాఫ్ నేను చదివిన పారాగ్రాఫ్లో మనం ఏం గమనించాలంటే
ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యారంట. అసలు ఐగుప్తు నుంచి విడుదలైన తర్వాత ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడారండి. అరణ్యం చుట్టూ తిరిగిన చోట తిరిగి మన్యం చుట్టూ తిరిగి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించారన్న కొద్ది దినాలు కొన్ని సంవత్సరాలు కూడా గడవకుండానే చాలా స్పీడ్గా ఇశ్రాయేలీయులు పాపం చేశారు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ప్రవేశించారు. యెహోషువ చక్కగా ఎవరి స్వాస్థ్యం వాళ్ళకి పంచిపెట్టాడు యెహోషువ. కానీ వీళ్ళు చాలా త్వరగా దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవునికి కోపం పుట్టించేశారు. నేను గత 2 వారాలుగా చెప్తున్నాను రాజుల వర్తమానం. గత ఇశ్రాయేలీల రాజుల గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. దేవుడు ఎందుకు అప్పగిస్తాడు, ఏ పరిస్థితులు అప్పగిస్తాడు అనే విషయాన్ని నేను చెప్పాను. అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక ఊరికనే దేవుడు అప్పగించడు. కారణం లేకుండా దేవుడు ఎవరికి అప్పగించడో గనుక యెహోవా ఆషూరులోయేలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. ఈ వారంలో నేను ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి పేరు చెప్పకూడదు, దైవజనుడు ఒక మాట చెప్తుంటే విన్నాను. ఏంటి ఆ మాట అంటే, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు వేదనలో ఉన్నావా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అని చెప్పాడు. నాకు మనసులో నవ్వుకున్నాను. అంటే దైవజనులు విమర్శించేటటువంటి కాదు, కానీ ఆ మాట విన్నప్పుడు ఎందుకో నా మనసులో నవ్వుగలిగింది. ఇక ఇంతేనా, అందరినీ కూడా జనాలు ఈ ఆశీర్వాదాల పేరుతో మభ్య పెట్టేస్తున్నారే తప్ప నువ్వు ఎందుకు బాధలో ఉన్నావు, నిన్ను దేవుడు ఎందుకు అప్పగించాడు, ఆ బాధ గల కారణం ఏంటి అని ఆలోచింపజేసేటటువంటి రీతిలో ప్రసంగం లేదు. చెప్పడానికి చాలా పెద్ద వ్యక్తే, దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ వెంటనే నా మనసు అనిపించింది, ఎందుకు పొరపాటుగా ఆలోచించేయాలి, ఆయన ఏ కోణంలో చెప్పాడు కదా. నిజమే, ఆ మెసేజ్ అంతా నాకు తెలియదు. ఏదో షార్ట్ వీడియోలు ముక్కలు కట్ చేసి పెడితే ఆ వీడియో వినేసి పూర్తిగా మనం తీర్పు తీర్చకూడదు కదా. అప్పుడు ఈ సబ్జెక్టు కూడా ఈ వారంలోనే రావటం విశేషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, శ్రమ 2 కారణాలు. నేను అంటాం కాదు, పేతురు భక్తుడు రాశాడు పేతురు పత్రికలో, కీడు చేసి శ్రమ, మేలు చేసి శ్రమ. ఇప్పుడు నువ్వు రోగంలో ఉన్నావా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అంటే ఈ మాట గెహాజీకి వర్తిస్తుందా? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకని గెహాజీ అబద్ధమాడి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ మాట అతనికి ఆపాదించకూడదు. ఎవరికి ఆపాదించవచ్చు? యోబు గారికి ఆపాదించవచ్చు. ఎందుకంటే యోబు గారు ఏ తప్పు చేయకుండానే శ్రమ అనుభవిస్తున్నాడు, అతను యథార్థవర్తున్నాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు దాని లోతు ఏంటి, దాని ఎత్తు ఏంటి, దాని వెడల్పు ఏంటి, దాని పొడవు ఏంటి, మనం ఆ మాటను పట్టుకుని మనం పరిశీలన చేస్తే ఆ మాటలో ఉన్న లోతు అర్థమైద్ది. కొంతమంది అందుకనే ఈ పద్యాలు కూడా మనం చదువుకున్నాం, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరి పడక. ఒక మొక్కని ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు, అంతా నాకే తెలుసు అన్నట్టు. కానీ కాదు, ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎందుకు అప్పగిస్తున్నాడు? న్యాయాధిపతుల గ్రంథంలో ఇంచుమించు 14 మంది న్యాయాధిపతులు లేవనెత్తబడ్డారండి. 13-14 సార్లు వీరు పడిలేచిన అనుభవాలు చూస్తాం మనం. ఏం లేదు, మీరు న్యాయాధిపతుల గ్రంథం చూడండి, ఇదే మాట ఎక్కువగా కనిపిస్తుంది. మరలా ఇశ్రాయేలీయులు పాపం చేయగా ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి, ఇదే మాట ఎక్కువగా కనిపిస్తుంది. దోషులైరి, దేవుడు చేతులకు అప్పగించాడు, వాళ్ళు అప్పగించబడిన తర్వాత మొరపెట్టారు, దేవుడు దయదలిచి ఇంకో న్యాయాధిపతిని, ఒత్నీయేలుని, యెహూదిని, ఇలా కొంతమంది సంసోన్ని, ఇలా కొంతమంది ప్రవక్తలు దేవుడు లేవనెత్తాడు, ఆ శత్రువుల చేతుల నుంచి విడిపించాడు. విడుదల పొందిన తర్వాత న్యాయాధిపతి చనిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇశ్రాయేలీయులు, ఇదే పరిస్థితి కనిపిస్తుంది మనకి. చదివినప్పుడు ఏంటి విచిత్రం అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సేమ్ యాజిటీస్గా నేటి క్రైస్తవ సంఘ ప్రపంచం కూడా అలాగే ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో ఈనాడు సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. నేను ఎవరిని వేరుపరచట్లా, అందరూ ఒకటే గుంపు, ఏ భేదం లేదు, అందరూ ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అందరూ ఒకే మాదిరి ఉన్నారు. కష్టం వస్తే దేవునికి మొరపెడతారు, ఆ మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి విడిపిస్తాడు. విడిపించబడిన తర్వాత మళ్ళీ యథామామూలే, కుక్క తన వాంతికి తిరిగినట్టే, కడగబడిన పంది బురదలో దూరినట్లే. అన్నాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు క్రైస్తవ సంఘ ప్రపంచం కూడా అలా ఉందంటే నమ్మి తీరాలి. ఖచ్చితంగా ఇది తప్పనిసరి పరిస్థితి. దేవుడు ఎవరిని కూడా నిష్కారణంగా శ్రమలకి అప్పగించడు, శత్రువులకు అప్పగించడు. మరి యోబు గారిని ఎందుకు యోబు గారి విషయంలో ఎందుకు అనుమతించాడండి? అది పరీక్ష. అది సాతాను యోబు విషయంలో దేవుని దగ్గర మాట్లాడిన పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, నా భక్తుడు
నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా, ఎంత హింసించినా నా భక్తుడు నన్ను విడిచిపెట్టడో అని దేవుడు సవాల్ చేశాడు. అది నిరూపించడానికి. ఒక స్టూడెంట్ ఎంత బాగా చదువుతున్నాడో పరీక్షలోనే తెలుస్తుంది. అలాగే ఒక విశ్వాసి ఎంత బాగా దేవుడిని హత్తుకునేవాడో బాధల్లోనే, శ్రమల్లోనే తెలుస్తుంది. సంతోషం ఉన్నప్పుడు కాదు. సంతోషం వచ్చినప్పుడు అందరూ దేవుడిని ఆరాధిస్తారు. బాధ వచ్చినప్పుడు కొందరే దేవుని మందిరానికి రాగలుగుతారు. అందరూ దేవుడిని ఆరాధించలేరు. దేవుడే ఉంటే నాకు ఎందుకు పెట్టాడు ఈ బాధ, దేవుడే ఉంటే నాకు ఎందుకు పెట్టాడు ఈ కష్టం అని మాట్లాడతారు తప్ప మూర్ఖత్వంగా. అది రావడానికి గల కారణం నా పరిస్థితినేమో, నా సమస్యనేమో అని ఎందుకు అర్థం చేసుకోరు? ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాధ వచ్చింది అనుకోండి, నేనేమో యోబు గారితో పోల్చుకుంటా. మీకు బాధ వచ్చింది అనుకో, మిమ్మల్ని ఆకంతో పోలుతాను. నేను సేవకుని కదా, నా తీరే అంత. అంటే ఎవరికి వాడే నీతిమంతుడు, ఎవరికి వాడే పరిశుద్ధుడు. ఇక్కడ ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. నా విషయంలో నేను ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాను. ఏదైనా అపాయం వచ్చింది, ఏదైనా కీడు జరిగింది, ఏదైనా చిన్న ఆటంకం వచ్చిందంటే వెంటనే పరిశీలన చేసుకుంటాను మోకాళ్ళు వేసి. ప్రభువా, ఈ పరిస్థితి వచ్చిందంటే ఏదో తేడా పడింది నా కాలు, లేదా ఏదో తేడా పడింది నా హృదయం, నా ఆలోచన. అదే పరిశీలన చేసుకుని మళ్ళీ మనం సరి చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప వెంటనే మనం దేవుని మీద అప్పవేసే వరకు ఉండకూడదు. మొట్టమొదటి మాట, కనాను రాజైన యాబీను చేతికి అప్పగింపబడిన ఇజ్రాయేలీలు. అలా అప్పగింపడినప్పుడు 20 సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారండి. శత్రువుల చేతికి చిక్కినప్పుడు మరి ఎలా ఉంటుంది పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ శత్రువులు మీ చేతికి చిక్కారనుకోండి, మీరు వదిలిపెట్టేస్తారా? మామూలుగా ఉంటుందా పరిస్థితి? కసంతా తీర్చేసుకో. అలాగే శత్రువులు కూడా అలాగే ఇజ్రాయేలుని బాధ పెడుతున్నారు. ఆ బాధ పెట్టిన విధానాన్ని బట్టి వాళ్ళు మొర్ర పెట్టారు, దేవా మాకు సహాయం చేయి, శత్రువుల చేతులు మేము చితికిపోతున్నాం, నలిగిపోతున్నాం అంటే అప్పుడు ఓ స్త్రీని దేవుడు లేవనెత్తాడు. ఆ స్త్రీ పేరే దెబోరా. ఈరోజు ఆమె చరిత్ర, ఆమె జీవితాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు ఆమెను గురించిన వచనాలు చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఈమెను గురించిన ప్రస్తావన ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రమే నేను చదువుతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే కనుక ఈ 2 అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి. ప్రభు ఇంకా కొత్త విషయాలు మీతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదువుతున్న వచనం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎంత గొప్ప ప్రాముఖ్యత అండి ఈమె గురించిన ఇంట్రడక్షన్లో. 1 కాదు 2 కాదు 3 సంగతులు చూస్తున్నాం. 1, లప్పీదోతునకు భార్యగా ఉంది, తర్వాత ప్రవక్తిగా ఉంది, తర్వాత న్యాయాధిపతిగా ఉంది. ఈమె పేరుకి అర్థం ఏంటో చెప్తాను, వినండి. నెంబర్ 1, దెబోరా అనే మాటకు అర్థం ఏంటంటే రాసుకోండి, తేనెటీగ లేదా తుమ్మెద అని అర్థం. తేనెటీగ ఏం చేస్తుంది సర్వసాధారణంగా? మంచి కొండ ప్రాంతాన్ని చూసుకుని లేదా మంచి చెట్టును చూసుకుని ఏం చేస్తుంది? తేనె పట్టును పెట్టి దానిలో తేనె పోగేస్తుంది. తుమ్మెద ఏం చేస్తుంది అంటే తేనెటీగలో మరొక జాతి తుమ్మెద. ఈ ఉమ్మెత్త పువ్వు ఉంటారు చూసారా? సైన్స్లోనైనా మొక్కల గురించి ఉంటాయి. ఉమ్మెత్త పువ్వు గురించి ఒక పాఠం ఉండేది, చాలా అద్భుతంగా. ఆ పాఠం ఇప్పుడు గుర్తులేదు కానీ అప్పుడు బాగా బైహార్ట్ చేసేసేవాళ్ళు. ఉమ్మెత్త పువ్వు గురించి మంచి లెసన్ ఉండేది సైన్స్లో. ఈ తుమ్మెద అనే పురుగులు ఏం చేస్తాయంటే మొగ్గలుగా ఉన్న వాటిపైన వెళ్ళి వాళ్తాయి, ఆ పువ్వులు పుష్పిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆ పురుగుల వల్ల ఏం జరుగుతుంది? పువ్వుల యొక్క అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఆ పువ్వుల్లో ఉన్న మకరందం, మీరు ఎప్పుడైనా చిన్న పువ్వులు, చిన్న సైజు పువ్వు ఉంటుంది, ఆ పువ్వులు మొగ్గను లాగి కాండాన్ని తెంపి పీలిస్తే తీయగా ఉంటుంది. ఆ మొగ్గలు కనిపిస్తే చాలా ఒక 4-5 గుత్తి తెంపేస్తాను నేనైతే. గుత్తి తెంపేసి పీలుస్తూ ఉంటాను, తీయగా ఉంటుంది. నేను అంటాను, ఇవి కూడా ఏం చేస్తాయంటే, తుమ్మెద కూడా ఏం చేస్తుందంటే, ఈ తేనెటీగ లేకపోతే ఈ తుమ్మెద ఏం చేస్తాయంటే తీయని దానాన్ని స్వీకరిస్తాయి. మరి ఏంటండి, దెబోరా అనే స్త్రీకి ఈ తేనెటీగ అనే పదాన్ని, ఈ తేనెటీగ అనే పేరుని ఎందుకు పండితులు లేదా బైబిల్ పండితులు ఈ అర్థాన్ని ఇచ్చే పేరు ఎందుకు పెట్టారండి అని ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన మాట, జుంటె తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఈ మాట మీద యేసన్న గారు పాట కూడా పాడారు, మనందరం కూడా బాగా పాడుకుంటాం. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం,
యేసయ్య సన్నిధిని మరువజాలను. అంటే దెబోరా అనే మాటకి తేనెటీగా అని అర్థం వచ్చిందంటే ఆమె జీవితం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె మకరందము అనబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సేకరించేది, లేదా స్వీకరించేది, లేదా ఆస్వాదించేది. ఈ రోజున ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సేకరిస్తారో, స్వీకరిస్తారో, ఆస్వాదిస్తారో ఆమె ఎంత ప్రాముఖ్యతమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించిందో ప్రతి ఒక్కరు కూడా అలాంటి అభివృద్ధికరమైనటువంటి జీవితంలో అలాంటి అభివృద్ధి పదవులు నడుస్తారని దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఈ లైట్ వెలుగుతుంది చూసారు, ఈ లైట్ కాంతిలో మనం చాలా ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాం. ఒకప్పుడు లైట్లు లేకపోతే, కరెంట్ లేకపోతే ఆ కొవ్వొత్తులు, లేకపోతే కొవ్వొత్తులు కూడా లేనప్పుడు కిరోసిన్ దీపాలు కూడా మనకు తెలుసు, మనకు అనుభవమే. కిరోసిన్ వేసి ఒక బ్రాందీ సీసాలో ఒత్తు పెడితే దాన్ని వెలిగిస్తే రాత్రి అంతా ఆ దీపం వెలుగులో ఉండేవాళ్ళం. ఈరోజు ఇంత కాంతి ఎలా వచ్చింది? థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి, సైంటిస్ట్, ఈ లైట్ని, బల్బును కనుగొన్నాడు. ఆ బల్బును కనుగొన్నటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను దేవుని వాక్యాన్ని బాగా చదివేవాడిని, దేవుని వాక్యం నన్ను వెలిగించింది, నేను ఈ బల్బును వెలిగించాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే మధురం ఉందండి, మధురం ఉంది. పిన్నిస్ తయారు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? క్రైస్తవుడు. సెల్ ఫోన్ కనుక్కున్న వ్యక్తి ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎంతో టెక్నాలజీ ఈ రోజున అభివృద్ధి పొందింది అంటే కారణం బైబిల్ చదివిన వ్యక్తులు అనేక మంది అనేక గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవునికి స్తోత్రం. అంతెందుకండి, మత్తు మందు కనిపెట్టింది కూడా ఈ రోజున. ఒకప్పుడు ఈ మత్తు ఇంజక్షన్ లేని సమయంలో, తరుణంలో ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తుంటే, ఇప్పుడు మత్తిస్తున్నారు కాబట్టి ఏం తెలియట్లా, ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా అబ్బే ఏం తెలియదండి అంటున్నారు. కోస్తే నొప్పి లేకపోవటం ఏంటి అంటే ఒక ఇంజక్షన్, ఒక మత్తు మందు. అది మత్తు మందు లేని టైంలో ఎవరైనా ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తే చచ్చిపోయేవాళ్ళంట, ఆ బాధ పడలేక, నొప్పి పడలేక. ఆ బాధ పడలేక డాక్టర్ ప్రార్థన చేసి దేవుని వాక్యం బాగా చదువుతుంటే ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాను. దేవుడు ఆదాముకి ఏం కలగజేశాడంట? గాఢ నిద్ర కలగజేశాడంట. ఆ వచనం బాగా ఆకర్షించింది ఆ డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు అంటున్నారు కదా, చాలామంది ఈ పెయిన్స్ తట్టుకోలేక ఇలా ఆపరేషన్ చేస్తుంటే చచ్చిపోతున్నారు కదా, ఈ గాఢ నిద్ర ఎలా కలగజేస్తుందో మనం తెలుసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడి మత్తు మందుని కనిపెట్టాడు ఒక వ్యక్తి, ఒక డాక్టర్. ఆయన క్రైస్తవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఇప్పుడు ఈ దెబోరా అనే ఈమె ఒక ప్రవక్త అయింది, ఒక న్యాయాధిపతి అయింది, ఇశ్రాయేలీయులకి తల్లిగా పిలువబడింది. ఏంటింత ప్రాముఖ్యత, ఏంటింత గొప్పతనం ఒక స్త్రీకి అని ఆలోచన చేస్తే ఆమె దేవుని వాక్యాన్ని అంత ప్రేమించేది, దేవుని వాక్యాన్ని అంత సేకరించేది. మకరందాన్ని తేనెటీగ ఎలా సేకరిస్తుందో ఆ విధంగా ఈమె దేవుని యొక్క వాక్యాన్ని సేకరించేది. అందుకనే దెబోరా అనే మాటకి తేనెటీగ లేదా తుమ్మెద అని అర్థం వచ్చే పేరు పెట్టారు. మరలా చెప్తున్నాను, తేనెటీగ లేదా తుమ్మెద ఏ విధంగా మకరందాన్ని సేకరిస్తుందో అదేవిధంగా దెబోరా కూడా దేవుని వాక్యాన్ని సేకరించేది, దేవుని వాక్యాన్ని ప్రేమించేది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేది. కాబట్టి ఆమె దేవుని దృష్టిలో పడింది. కాబట్టి ఇశ్రాయేలును రక్షించడానికి ఆమెనే ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, పని చేసేవాడే పనికొస్తాడు, పనికొచ్చేవాడే పని చేస్తాడు. ఏమే పనికొచ్చేది కాబట్టి ఏమని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు ఈ రోజున దేవుని దృష్టి నీపై పడాలి, నువ్వు గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే దేవుడు నీ చేతికి అప్పగించిన ఏ పైన కావచ్చు, అది శక్తి లోపం లేకుండా చేయ పని. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్పినట్లుగా నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఏ పనైనా చేయి. ఈ రోజున అప్పగించబడిన పని చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఇసుగుదల లేకుండా, సనుక్కోకుండా, గనుక్కోకుండా, చిరాకు పడకుండా ఆ చిన్న పని విషయంలో నమ్మకంగా పనిచేస్తే యేసుప్రభులు వారు అంటారు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి విస్తారమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. నేను అంటాను, దెబోరా అనే స్త్రీని ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడ్డానికి గల కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క విధానం, ఆమె యొక్క ఉనికి అలాంటిది. దెబోరా 4వ వచనం మరలా చదువుతున్నాను. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదివాను, 201వ పేజీ. ఓకే అండి. దెబోరా అనే మాట గురించి అర్థం ఏంటో చెప్పి దానికి వివరణ ఇచ్చాను. ఇప్పుడు ఈమె ఎవరికి భారీగా ఉందండి? లప్పీదోతునకు భారీగా ఉంది. పేరు చెప్పండి అందరూ కూడా. లప్పీదోతునకు భార్య.
నిన్న దినాన్న ఓ ప్రముఖ దైవజనుడు చనిపోయారు. ఎవరైనా? ఏ ఇసాక్ గారు. కాళ్ళ అనేది ఆయన ఇంటి పేరా? కానీ ఊరి పేరుతో ఎందుకు పిలవబడ్డారు ఆయన? ఆ దైవజనుని పరిచర్య, ఆ దైవజనుని నడవడిక, ఆ దైవజనుని యొక్క సేవ అంచెలంచెలుగా విస్తరించబడింది కాబట్టి ఆయన మీటింగ్స్ పెట్టాడంటే సేవకులు, విశ్వాసులు, చుట్టుప్రక్కల అనేక మంది వెళ్తూ ఉండేవారు. కాబట్టి ఇస్సాకు గారు అంటే కాళ్ళ ఇస్సాకు గారు, కాళ్ళకే పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుబాబు గారు అనగానే ఏ దాసుబాబు గారండి? దిండి దాసుబాబు గారండి. ఏ దాసుబాబు గారు? దిండి దాసుబాబు గారు. ప్రభుదాస్ గారు ఎంతమంది తెలుసు? మీ అందరికీ తెలుసు. ప్రభుదాస్ గారు ఆయన పేరు అదేనా? ఆయన మరి ఆయన ఇంట్రడక్షన్, ఆయన అర్థం కావాలంటే ఏ పేరు చెప్తున్నారు? సామర్లకోట. సామర్లకోట ఆయన ఇంటి పేరా? కాదు, ఆయన ఊరి పేరు. కానీ ఆయన చేసిన సేవ దృక్పథాన్ని బట్టి, ఆయన వాగ్దాటిని బట్టి ఆయన ఏ ఊర్రా బాబు అయిందంటే సామర్లకోట. ఇక సామర్లకోటకి పేరు వచ్చేసింది. లప్పిదోతునికి భార్య అని వచ్చినని చదివి ఈ సోదంతా చెప్తున్నాడు ఏంటి పాస్టర్ అనుకుంటున్నారు కదా. ఈ స్త్రీల ప్రసంగాల్లో మీరు గమనించండి. గత శనివారం చెప్పాను, అక్స పలానా కాలేబు కుమార్తె అని ఇంట్రడక్షన్ ఇచ్చారు. షూనేమీరాలు ఉందండి రాజుల గ్రంథంలో. షూనేమీరాలు. షూనేమీరాలు అనేది ఆమె పేరా? కాదు, షూనేమి అనేది ఒక పట్టణం. షూనేమీరాలు అని పిలిచారు. అలాగే తెకోవా స్త్రీ. తెకోవా అనేది ఆ పేరు కాదు, ఆమె పేరు కాదు, తెకోవా అనే పట్టణం పేరు. అంటే ఆమె చేసిన సాహసాన్ని బట్టి ఆమెకి తెకోవా స్త్రీ అని పేరు పెట్టేశారు. అంటే నేను ఎందుకు మీకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఒక స్త్రీని పలానా తండ్రి కుమార్తె అని పరిచయం చేశారు. ఒక స్త్రీని పలానా పట్టణానికి సంబంధించిన స్త్రీ అని పరిచయం చేశారు. కానీ ఈ దెబోరా అక్కడికి వచ్చేసరికి ఏమని పరిచయం చేశారు? పలానా లప్పిదోతునకు భార్య అని పరిచయం చేశారు. ఎందుకు ఇలా పరిచయం చేశారో ఇప్పుడు నేను చెప్తాను, వినండి. లప్పిదోతు అనే మాటకు అర్థం ఏంటి? దివిటి అని అర్థం. దివిటి అంటే ఏం చేస్తుంది? వెలుగునిచ్చేది అని అర్థం. అంటే ఇక్కడ లప్పిదోతు భర్త వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో దెబోరా ఏం చేస్తుంది? నివాసం చేస్తుంది. వెలుగులో నివాసం చేస్తుంది. వీళ్ళిద్దరిని సపరేట్గా రాయలేదు ఇక్కడ. లప్పిదోతునకు భార్య అంటే ఆ పేరులో నాకు ఏం కనిపిస్తుంది అంటే ఒక ఐక్యత కనిపిస్తుంది. ఒక ఐక్యత కనిపిస్తుంది. భర్త ఒప్పుకోకపోతే దేవుని చిత్తమైందండి, ఆమె న్యాయబద్ధిగా ఎన్నిక చేయాలి, ఏలుబడి చేయాలని. భర్త ఒప్పుకోకపోతే అయిద్దా? ఇంట్లో భర్త ఒప్పుకోకపోతే భార్య బయటికి వెళ్ళి ఏలుబడి చేయగలద్దా? అంటే ఈయన ఒప్పుకున్నాడంటే ఇంటినే నువ్వు రాణించగలిగావు, నువ్వు ఊరిని కూడా మంచి పొజిషన్లో పెట్టగలవు అని ఒప్పుకున్నాడేమో అనుకుంటాను నేను. లప్పిదోతునకు భార్య అంటే దివిటి, వెలుగిచ్చేవాడు అని అర్థం. ఇక్కడ లప్పిదోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. యేసు ప్రభుల వారు భూమి మీద అనేకమైన బోధలు చేశారు. ఆ బోధలో ఒక మాట, ఈ మాట ఏ మాట అంటే, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్పారు. అన్నారు లేదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక మాట ఉంది. వెలుగు లోకములోనికి వచ్చెను గాని చీకటి ఎంత మాత్రమో గ్రహింపకుండెను. చీకటి కార్యాలను ప్రేమించేవారు వెలుగులోనికి ఏం చేయలేకపోతున్నారు? రాలేకపోతున్నారు. నేను అంటాను, దెబోరాలో ఏ చీకటి లేదు, దెబోరాలో ఏ పాపం లేదు, దెబోరాలో ఏ అవిధేయత లేదు, దెబోరాలో కళంకం లేదు, మచ్చ లేదు, డాకు లేదు. నేను ఎందుకని ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, లప్పిదోతునకు భార్యగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంట్లో పనులు ఎలా పడితే అలా వదిలేసి ఈదులోకి వెళ్ళి ఈదులో తీర్పు తీరుస్తుంది అనుకోండి ఇంట్లో ఉన్న మనిషి, ఇంట్లో ఉన్న భార్య. భర్త ఏమంటాడు? ఏమేమో అంటే భాష పదజాలం ఇలా ఉంటుంది కాబట్టి నేను అంటలేదు, ఇలా పలానా భర్తలు అంటాడు. ఇల్లు గెలిచి రచ్చగలమన్నారు. ఏంటి ఆ లోకం ఏంటి? ఆ ఇల్లు ఏంటి? ముందు ఇల్లు సర్దో, ముందు ఇంట్లో ఉన్న భర్తను పట్టించుకో, ఇంట్లో ఉన్న పిల్లల్ని పట్టించుకో, ఆ తర్వాత ఊరేగుదు కానీ అంటారా? అంటారండి. ఇప్పుడు ఈమెకి ఒక్క ప్రాముఖ్యత కాదండి, ఒక్క అధికారం కాదండి. భార్యగా, ప్రవక్తిగా, న్యాయాధిపతిగా, ఇజ్రాయేలులకి తల్లిగా. ఒకటా రెండా? ఎన్ని ప్రాముఖ్యతలు, ఇవన్నీ బిరుదులు అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక భర్తకి భార్యగా ఉండటం అంటే మాటలా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక్కోసారి ఎక్కడికైనా పిలవబడుతున్న నాతో పాటు నా భార్య రావడానికి ఎన్ని ఆలోచిస్తే తెలుసా? మరి పిల్లల్ని ఏం చేయాలి, మరి ఇల్లుని ఏం చేయాలి? ఇప్పుడు 5వ తారీఖు తెనాలి వెళ్తున్నాం, కానీ కష్టంగా రావాలని ఆశ ఉంది ఆమెకి. సరే అయితే మన ఇద్దరం వెళ్దాం, ఈసారికి బాబాయ్ గారికి చెప్దాం అని అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆమెకి రాకూడదని కాదు, రావాలని ఉంది. కానీ పిల్లల పరిస్థితి ఏంటి?
ఇంటి పరిస్థితి ఏంటి? ఓ పక్క దైవజనులతో కలిసి పరిచర్యకి వెళ్ళాలని ఆశ ఉంది, ఓ పక్క ఇంటి విషయంలో ఆసక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి పరిస్థితుల్లో ఈమె కూడా ఉంది. ఒక పక్క భార్యగా తన భర్తని, తన కుటుంబాన్ని చూసుకుంటూ, ఇజ్రాయేలుని పరిపాలిస్తూ, దేవుని దగ్గర ప్రవక్తగా ఉంటూ, ఇజ్రాయేలులకు తల్లిగా ఉంటూ, ఇన్ని ప్రాముఖ్యతలను చూసుకుంటుందండి ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఇప్పుడు ఈ రెండో మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, లప్పీదోతునికి ఆమె భార్యగా ఉన్నట్టు, భార్య అంటే సహకారిగా ఉండటానికి భార్యని దేవుడు ఏర్పాటు చేశాడు. తన భర్తకి ఆమె సహకారంగా ఉంటుంది. యోగ్యమైన భార్య పెనిమిటికి కిరీటం అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు దెబోరా లప్పీదోతుకి ఒక కిరీటంగా ఉంది. దెబోరా లప్పీదోతునికి మేలు చేసింది కానీ ఎక్కడ కీడు చేయలే. కీడు చేస్తే ఆమె జీవితంలో ఎక్కడ డెవలప్మెంట్ ఉండేది కాదు. అంచెలంచెలుగా ఆమె అభివృద్ధి పొందుతుంది. ఆర్థిక పరంగా, ఇంటి పరంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో ఆమె అభివృద్ధిని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెషయా గ్రంథం 54:5 తినక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ దెబోరా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మనందరికీ సాదృశ్యంగా ఉంది. లప్పీదోతు యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆయన లోకానికి వెలుగే ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వెలుగు చేత వెలిగించబడాలి. లప్పీదోతునకు భార్య దివిటీలో ఈమె ఒక వెలుగు వెలుగుతుంది. నువ్వు నేను కూడా క్రీస్తు వెలుగు ద్వారా వెలిగించబడి అనేకులకు వెలుగుగా ఉండాలి. యేసు ప్రభుల వారు మరొక మాట అన్నారండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఆ మాట కూడా మాట్లాడారు దాని కింద. నేను లోకమునకు వెలుగు అంటూనే మీరు లోకమునకు ఎలా సాధ్యం? అది మనం వెలిగించబడితే అప్పుడు మనం కూడా వెలుగుగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, వాక్యాన్ని శ్రద్ధగా విందాం. చూడండి, ఇది రెండో మాట. మొదటి మాట అప్పగించబడ్డం, ఇజ్రాయేలీలు ఎందుకు అప్పగించబడ్డారనే విషయాన్ని చెప్పాను. రెండో మాట లప్పీదోతునకు భార్యగా. తర్వాత ఎలా ఉందండి ఏమా? లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని అనే మాట నోట్ చేసుకోండి. ప్రవక్తి అంటే ఎవరు అసలు? ప్రవక్తి అంటే దేవుని నోట నుంచి వచ్చే మాటని సేకరించి ప్రజలకు బోధించేవాడే ప్రవక్త. ప్రవచనం గురించి నేను తర్వాత మాట్లాడతాను, ప్రవక్త గురించే నేను మాట్లాడతాను. ఎందుకు ఈమె ప్రవక్తి అయింది ముందే చెప్పాను. ఈమె ఒక తుమ్మెద స్థానంలో ఉంది. వాక్యాన్ని ఎక్కువగా సేకరించేది, దేవునితో ఎక్కువగా గడిపేది, దేవునిలో ఎక్కువగా సమయాన్ని గడిపేది, దేవుని ప్రేమించేది. కాబట్టే దేవుడు ఏమైనా ప్రవక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలే కాదు, ప్రవక్తులు కూడా ఉన్నారు. మొట్టమొదటిగా మోషే సహోదరి ప్రవక్తిగా పిలువబడింది. తర్వాత ఇప్పుడు చదువుకుంటున్న దెబోరా ప్రవక్తిగా. యెషయాకి కూడా భార్య ఉంది, ఆ భార్య కూడా ప్రవక్తిగా పిలువబడింది. కొత్త నిబంధనలో ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రవక్తులుగా ఉన్నారు. నోవద్య అనే ప్రవక్త ఉంది, అన్న అనే ప్రవక్త ఉంది. స్త్రీలు కూడా ప్రవక్తులుగా పిలువబడ్డారు. పురుషులతో పోల్చుకుంటే భక్తి విషయంలో కూడా ఎక్కడ తీసిపోలేదు స్త్రీలో. ఇక్కడ దెబోరా అనే స్త్రీ లప్పీదోతునికి భార్యగా ఉంటూ ఇటు దేవునికి ప్రవక్తిగా ఉంది. దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుతుంది ఏమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవదిగా చూడండి, ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే న్యాయాధిపతి అంటే ఈ మాటను మీకు ఎలా చెప్పాలి? పంచాయతీలోకి వెళ్ళారా మీరు ఈ మధ్యకాలంలో? ఎప్పుడన్నా వెళ్తూ ఉంటారుగా. పంచాయతీలోకి వెళ్ళినప్పుడు గత 25-30 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళ పేర్లు అక్కడ ఉంటే చూసారు ఎప్పుడన్నా? ఆ పేరు చూడంగానే పలానా సిరిపురపు వాళ్ళ, ఓకే, పలానా కోపినెట్ వాళ్ళ, పలానా తోట వాళ్ళ, ఓకే. ఏంటి ఆ పేర్లను చూసి మనం ఏమనుకుంటాం, వీళ్ళు కూడా ప్రెసిడెంట్గా చేశారా? అదొక మంచి పేరు, అదొక మంచి సన్మానం లాంటిది. ఒక మాట చెప్పాలంటే కొన్ని 2000 సంవత్సరాలకు పైగానే అయింది ఇప్పుడు ఏమి న్యాయాధిపతిగా ఏలుబడి చేసి. ఇప్పుడు దాకా ఏమి పేరు ప్రకటించబడిందా లేదా? ఏమండి, కొన్ని వేల సంవత్సరాలు అయినాయి, ఇప్పటికీ కూడా ఈమె కొనియాడబడుతుంది. కారణం ఏంటంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. సామెత గ్రంథం 31:30 ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. ఇంచుమించు ఒక 14 సంవత్సరాల క్రిందట అనుకుంటా నేను ఆగ్రాలో ఉన్నాను. అప్పుడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, అది బాలసుందరంగా చదివి వినిపించారు. మిస్ వరల్డ్గా ఐశ్వర్యరాయ్ని ఎన్నిక చేయబడిందని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఆమె ఎన్నిక చేయబడిందా? ఇంకొకళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. అంటే అందం ఎంతవరకు ఉందో అంతవరకే మిస్ వరల్డ్ అంటే ప్రపంచ అందగత్తిగా, మిస్ ఇండియాగా పిలువబడుతున్నారు.
అలాగే ప్రపంచంలో లేకపోతే మన దేశానికి మిస్ వరల్డ్ బాగా మానేంది ఇచ్చారు, దేవునికి స్తోత్రం. అంటే మిస్ ఇండియా అని మన దేశంలో ఎవరైనా అందగత్తంటే ఐశ్వర్య ఒకప్పుడు, మరి ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. చూడడానికి ఇప్పుడు కూడా ఆమె అలాగే ఉంది. అంటే మరి అలా మా తిండి పొజిషను వాళ్ళ డైట్ మరి రకరకాలు ఉంటాయి. మనమైతే ఏది పడితే తినేస్తాం, ఏది పడితే అది చేసేస్తాం, దేవునికి స్తోత్రం. ఎక్కడ లేని రోగాలు మనకే. 50 సంవత్సరాలు అంటే నమ్ముతారా ఇప్పుడు ఐశ్వర్యరాయ్కి? 45 పైన ఉంటాయా? కానీ ఇప్పుడు ఆ బిరుదు ఆమెకు లేదు. 14 సంవత్సరాల కిందట ఉంది. ఇప్పుడు మిస్ ఇండియాగా ఆమెకి లేదు, ఇంకొకరికి వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకొకరికి వస్తుంది. నేను అంటాను, ఈ సమాజం చప్పట్లు కొట్టేది ఎప్పుడు వరకు అంటే అందం ఉన్నంత వరకు. అంతేనండి. అంటే ప్రపంచంలో ఉన్న విధానం ఏంటంటే అధికారం ఉన్నంత వరకే కొనియాడబడతారు, అందం ఉన్నంత వరకే కొనియాడబడతారు. కానీ ఒక్క దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయే ఉనికి ఉన్నంత వరకు, ప్రపంచం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కొనియాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈమె ఒక న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడింది, కొన్ని వేల సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఈమె గురించి మనం గుర్తుపెట్టుకున్నాం. ఆమెను గురించి మనం ఇప్పుడు ఒక పాఠం నేర్చుకుంటున్నామంటే ఆమె జీవితం అంత ప్రాముఖ్యమైంది. 2 విషయాలు చెప్పేసినప్పటికీ నేను ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. తర్వాత ఇంకొక స్త్రీ గురించి చెప్తాను. 2 స్త్రీల గురించి ఈరోజు మనం ధ్యానం చెబుతున్నామని చెప్పాను కదా. ఇప్పుడు 3వ మాట రాసుకోండి, నీతిమంతురాలైన దెబోరా. 3వ మాట నీతిమంతురాలైన దెబోరా. 5వ వచనం చదువుతున్నాను. ఆమె అంటే దెబోరా ఏం చేస్తుందో చూడండి, ఆమె వృత్తి చూడండి, ఆమె ఏం చేస్తుందో చూడండి. ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండే కద్దు. తీర్పు చేటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండరు. ఆమె ఒక న్యాయాధిపతి, న్యాయం తీరుస్తూ ఉంది. ఆమె ఒక నీతిగల న్యాయాధిపతి. ఈ రోజున అధికారుల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ దెబోరాను మనం చూస్తే ఆమె సరళ వృక్షం క్రింద, సరళ వృక్షం అంటే తాటి చెట్టు కావచ్చు, ఖర్జూర వృక్షం కావచ్చు, ఈత చెట్టు కావచ్చు, ఇవన్నీ డైరెక్ట్గా ఉంటాయి, వంకరగా ఉంటాయా? డైరెక్ట్గానే ఉంటాయి. అంటే సరళంగా తిన్నగా ఉంటాయి. సరళ వృక్షం తిన్నగా ఉంటుంది, వంకర లేనిది, పాపము లేనిది, మచ్చ లేనిది, డాకు లేనిది. ఈ సరళ వృక్షము అనే చెట్టు క్రింద ఆమె కూర్చుని న్యాయం తీర్పు తీరుస్తుంది. ఆ చెట్టుని బట్టి ఆమె గుణాన్ని మనం గమనించవచ్చు. ఆమె తీర్పులో ఎక్కడ వంకర అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఈ సరళ వృక్షం అనేది నీతికి సాదృశ్యంగా ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మృబువేదరు. అలాంటి ఖర్జూర వృక్షం లాంటి చెట్టు క్రింద కూర్చుని ఆమె తీర్పు తీస్తుంది. బేతేల్ అనే మాట ఉంది అక్కడ, రామ అనే పదం ఉంది అక్కడ, ఎఫ్రాయిము అనే మాట ఉంది అక్కడ. ఈ పదాలన్నీ కూడా మనం వివరిస్తే పెద్ద ప్రసంగం. ఎఫ్రాయిము అంటే రెట్టింపు ఘనత అని అర్థం. రామ అంటే ఆ మాటకి ఎత్తైన, ఉన్నతమైన అని అర్థం. బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. అనేక మంది ఇజ్రాయేలీలు ఆమె దగ్గరకు వచ్చి ఆమె తీర్పు తీరుస్తుంటే మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు ఇజ్రాయేలీలు. నీతిమంతురాలు న్యాయాన్ని ప్రకటిస్తుందామా. దేవునికి మహిమ కలుగునుగా. ఏమని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్త్రీ కూడా ఒక దెబోరాలాగా జీవించాలి. ప్రతి స్త్రీ కూడా ఒక దెబోరాలాగా నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. 4వ మాట రాసుకోండి, ప్రవచనం చెప్పిన దెబోరా. 4వ మాట రాసుకోండి. 1వ మాట శత్రువుల చేతికి అప్పగించబడిన ఇజ్రాయేలీలు. 2వ మాట లప్పిదోతునికి భారీగా ఉన్న దెబోరా. 3వ మాట నీతిమంతురాలైన దెబోరా. 4వ మాట ప్రవచనం చెప్పిన దెబోరా. ఎక్కడుంది ఈ మాట? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను. ఎవరండి బారాకు? సైన్యాధిపతి. నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబులునిలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. ఎక్కడికి? తాబోరు కొండ దగ్గరికి రప్పించు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా చెప్పగా. ఎవరు సెలవిచ్చారు? ఎవరు చెప్పారు?
దేవుడు సెలవిచ్చాడు, దెబోరా చెప్పింది. అంతేనా, లేకపోతే తన సొంతంగా పలికిందా? ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మాట అండి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రవచనం చెప్పిన దెబోరా అనే టైటిల్ పెట్టాను నేను. ప్రవచనం ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాట ఆమె సొంత మాట కాదు, ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటనే చెప్పింది. అది ప్రవచనం అంటే. 2 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 14 అనుకుంటా జానకిగూడెంలో సెమీ క్రిస్మస్లో పాల్గొన్నాను. లేట్గా వెళ్ళాను, ఆఖరిలో కూర్చున్నాను. కేరళ నుంచి వచ్చిన దైవజనుడు, పేరు చెప్పకూడదు రికార్డ్ అవుతుంది కాబట్టి, స్టేజ్ మీద నుంచి వాక్యం చెప్తూ కిందకు వచ్చేసారు. కేరళ నుంచి వచ్చిన దైవజనులు అందరూ కూడా ప్రాఫిట్ పరిచర్య, ప్రవచన వరం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. కొన్ని సక్సెస్ అంటే కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరట్లా. మరి ప్రవచనం చెప్పిన దైవజనుల లోపమా లేకపోతే ఆ పొందుకున్న ఆ వ్యక్తుల లోపమా నాకు తెలియదు. నేను అంటాను, ఆ వ్యక్తికి నేను దైవజనుడని తెలియదు. కోట్ వేసుకున్నాను, వెనకాల కూర్చున్నాను. ఆయన సరాసరి జనాల మధ్యలో నడుచుకుంటూ వచ్చి నా మీద చేసి, నువ్వు దేవుని సేవకుడివి, నీకు దేవుడు నీ జీవితంలో పలానా సంవత్సరం పలానా నెలలో అద్భుతం చేయబోతున్నాడు అన్నాడు. సేవకుడివి అనగానే నేను ఎవరినో తెలియకుండా నేను ఇలా చెప్పారు కదా, ఖచ్చితంగా దేవుని వాక్యనని చాలా ఏడ్చాను, చాలా పశ్చాత్తాపడ్డాను, చాలా ప్రభుకి ప్రార్థన చేశాను. ఆ అద్భుతం ఏంటో ఎదురు చూశాను. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, ఏప్రిల్ దాటిపోయింది, ఆ సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం కూడా అయిపోయింది. అద్భుతం అనేది జరగలా. అద్భుతం అనేది జరిగిందా? జరగలా. తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులు కాలేరు కదా. సరే, అక్కడ నేను తప్పు ఆయింది నాది అని నేను చెప్పట్లేదు, కానీ ప్రవచనం జరగలా. ఇప్పుడు నేను ఒక దైవజనుడు ఉన్నానండి, జరగనది జరుగుతుంది అని, జరగబోయేది నేను మీకు ప్రవచనం చెప్పా. ఇప్పుడు నేను ప్రవచనం చెప్పా, అది జరగలేదు అనుకో, నేను అబద్ధికుడిని. నేనైనా సరే ఖచ్చితంగా పలానా తారీఖున పలానా మీరు మాట మాట్లాడారో అని మీరు నన్ను నిలదీసి అడగవచ్చు. అందుకంటే నేను ప్రలోభాలకు గురైపోయి, ఉద్రేకానికి గురైపోయి ఎటువంటి మాటలు మాట్లాడను, ఎటువంటి వాగ్దానాలు ఇవ్వచ్చు. నేను కూడా పలిగవచ్చు మాటలో. అబద్ధికుడిని అయిపోతాను, దేవుడిని అబద్ధికుడిని చేస్తాను. ఎందుకంటే అంత అవసరం అంటారా? చెప్పమన్న వాక్యం చెప్తే సరిపోద్దిగా నాకు. చూడండి ఒక మాట, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన రెండో పత్రిక, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఈ మధ్యకాలంలో అమ్మతేజ అనే దైవజనులు కూడా కొంచెం ఫీల్డ్లోకి వచ్చారు, కొంచెం బాగా డెవలప్ అవుతున్నారు. ప్రసాద్ రెడ్డి దైవజనులు ఆయన కూడా కొంచెం హెచ్చరిక కూడా ఇచ్చారు, సవాలు కూడా చేశారు. అవసరమైతే ఆ మీటింగ్ నేను కూడా వస్తాను అని డిబేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. మరి మీ పరిస్థితి ఏంటంటే, నేను ఎటూ మాట్లాడను, అది దేవుని చిత్తం అనుకోండి, పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన పరిస్థితి అవుద్ది మంది. ఒకసారి ఇలాగే దైవజనులు ప్రవీణ్ గారు కూడా గుడివాడలో మీటింగ్ జరుగుతుంటే వెనకాల, అప్పుడు నేను కిరాయికి వెళ్ళాను, ఆటో ఉండేటప్పుడు ఓ దైవజనుడు నన్ను అడిగారు, కొన్నేళ్ళు అనే దైవజనులు నన్ను అడిగారు, నిజమేనా, నమ్మొచ్చాను అన్న, నీ మనసుకి నీకు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేనేం చెప్పను, అవునని కానీ కాదని కానీ నేనేం చెప్పలేను. అది పరిశుద్ధాత్మలో జరుగుతుంది అనుకో, మీరు నేను విమర్శించామనుకో, పరిశుద్ధాత్మను దూషించే వారికి ఇహమందు పరమందు కూడా పాప క్షమాపణ లేదు కదా. మనం ఎందుకు అలాంటి నోటి మాలిన్యం చేసుకోవాలి? ఇప్పుడు కూడా నేను నోటి మాలిన్యం చేసుకుంటలేదు. చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు, పేర్లెట్టి పిలుస్తున్నారు. ఈ పేర్లెట్టి పిలిచే పరిచర్య బైబిల్ గ్రంథాలు ఎక్కడా లేదు. పౌలు గారు పిలిచారండి, పేతురు గారు పిలిచారండి, ఎవరు పేర్లెట్టి పిలవడం అనేది బైబిల్లో లేదు. అపోస్తులు 12 మంది, ఆ అపోస్తులు కూడా చేయలేదు అలాంటి పరిచర్య. ఏమో ఒకవేళ దేవుడు వాళ్ళకి ఇచ్చారేమో, దేవుడికి స్తోత్రం. నేను అవునని కానీ కాదని కానీ చెప్పను. ఈ మధ్య మీరు చూసారో చూడలేదో, మే నెల 24వ తారీఖున కిడ్నీ ఫెయిల్ అయిన అమ్మాయి డాక్టర్ వల్ల కాదంటే ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకెళ్తే సంథింగ్ ఏదో జరిగితే ఆమె కేసు పెట్టిందండి ఇప్పుడు ప్రవీణ్ అయ్య గారి మీద. వాళ్ళు ఎవరిని ఎందుకు తీసుకెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని తీసుకెళ్ళి పాస్టర్ గారి మీద కేసు పెట్టారు. ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నేను అంటాను, మోసం చేసే పాస్టర్ తప్పు కాదు, మోసపోయే విశ్వాసి తప్పు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే పాస్టర్లు మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను ప్రవీణ్ గారు మోసగారు అంటలేదు సోమా, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. అర్థం చేసుకుంటూనే ఉంది పరమార్థం, మళ్ళీ వ్యర్థం చేసుకుంటూనే ఉంది అనర్థం అంటారు. కాబట్టి నేను ఎవరిని కించపరచట్లేదు,
దేవుడు అప్పగించిన పరిచర్య అయితే అది ఎక్కడ కూడా అవమానం అనేది రాదు. అది ఆయన పేరు పెట్టి పిలిచారంటే అది నిజమై ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు రోగం నుంచి విడుదల పొందాలి. పేరెట్టి పిలుస్తున్నారు, అక్కడ కుంటిగానే నడుస్తున్నారు, కుంటిగానే వస్తున్నారు, కుంటిగానే వెళ్తున్నారు. ఇంకేంటి అద్భుతం? అపోస్తులు అలాంటి పనులు చేయలే. పుట్టుకుంటేవాడు మందిరం దగ్గరికి వచ్చి రోజు అడుక్కుంటూ ఉండేవాడు. పేతురు యోహానుల మందిరంలోకి వెళ్తున్నారు. అయ్యా బాబో అని అడిగాడు. అక్కడ పుట్టుకుంటేవాడు. ఇలా చూశారు ఆ ఇద్దరు దైవజనులు. ఆ అడుక్కునే వ్యక్తిలాగా చూస్తున్నాడు, తేరు చూస్తున్నాడు. అప్పుడు దైవజనులు అన్నాడు, నా యొద్ద వెండి బంగారం ఏమి లేవు, కానీ ఒకటి ఉంది, అదే నీకు ఇస్తా. ఏంటి తెలుసా? ఏసునామం శక్తి గల నామం. ఏసునామంలో లే అంటే దిగ్గున లేచి నడిచాడండి, గంతు లేచాడండి. ఏంటి రోజు ఈ మెట్ల మీద కూర్చొని అడుక్కునేవాడని ఇడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అది అద్భుతం అంటే. ఇప్పుడు మన ప్రతి నెల వస్తున్నాడు యేసుదాస్ గారు. యేసుదాసా ప్రభుదాసు. మరి ఆయన నడిపించమానండి. దేవునికి స్తోత్రం. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, 7 ఖండాలు తిరిగేశాడు. సువార్థికుడు, ప్రపంచ సువార్థికుడు. మనం చూస్తున్నాం కదండి. అది అద్భుతం కాదా? కాళ్ళు చేతులు వచ్చినాయి ఆయనకి, కానీ అద్భుతం సృష్టించాడు. కాళ్ళు చేతులుండి ఓ దైవజనుడు చేయలేని ఒక ఏరియాలోనే సేవ చేస్తున్నాను నేను, కానీ ప్రపంచ ఖండాలు తిరిగేశాడు ఆయన. 2 చేతులు 2 కాళ్ళు లేవు. ఆయన ఒక మాట ఆకర్షించింది. ఏంటో తెలుసా? ఆయన చెప్పిన సాక్షుల్లో నేను విన్నాను. చనిపోవాలనుకున్నాడు ఆయన చాలాసార్లు. తన స్నేహితులు అందరూ కాళ్ళు చేతులతో ఫుట్బాల్, స్విమ్మింగ్లు అన్నీ ఆడుతున్నారు. నా వల్ల ఏమీ కావట్లేదు, ఏం చేయాలి నేను అని ఎన్నోసార్లు సూసైడ్ యత్నం చేస్తే, ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో కాబోలు, ఇతను గుడ్డివాడే పుట్టడానికి ఇతడు చేశాడా పాపం, ఇతని తల్లిదండ్రులు చేశాడా పాపం అని యేసుప్రభులు వారిని అడిగితే, యేసుప్రభులు వారు అన్నారు, ఇతడునో పాపం చేయలేదు, ఇతని కన్న తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని మహిమార్థమై పుట్టుగుడ్డోడుగా పుట్టాడు అన్నాడు. అప్పుడు ఆ మాట ఆయన నచ్చుకుంది. అంటే నేను పుట్టుకతో ఇలా వికలాంగుగా పుట్టడం దేవుని చిత్తం అన్నమాట, దేవుని మహిమ అన్నమాట అని ఆ మాట ద్వారా బలపరచబడి సువార్త పరిచర్య చేస్తూ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అనేక మంది చచ్చిపోవాలనుకునే వాళ్ళు కూడా, కాళ్ళు చేతులుండి చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఆయన చూసుకుని ఒక ఇన్స్పైర్గా పెట్టుకుని బ్రతికి సాధించారు అనేక మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవచనం ఎప్పుడు కూడా మనిషి ఇచ్చ వల్ల పుట్టేది కాదు. ఈ రోజున మనిషి తన ఇచ్చ వల్ల పలుకుతున్నాడు, ఉద్రేకం వల్ల పలుకుతున్నాడు. దేనికి పలుకుతున్నాడో, దేనికి పిలుస్తున్నాడో అర్థం కావట్లేదు. జనం కూడా అక్కడికే తండోపుతండాలు. మోసపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దెబోరా ఓ ప్రవచనం చెప్పింది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఏమని సెలవిచ్చాడు ఆయన? ఇదిగో నీకున్నటువంటి సైన్యంతో నువ్వు తాబోరు కొండ మీదకి 10,000 మంది తీసుకురా, ఆ తర్వాత సీసెరా కూడా ఆ సైన్యం వస్తారు, ఆ సీసెరా సైన్యాన్ని మన చేతికి అప్పగిస్తానని దేవుడు ఇశ్రాయేలుల్ని దేవుడు అప్పగించాడు సీసెరా చేతికి. ఇప్పుడు ఆ శత్రువును దేవుడు మన చేతికి అప్పగిస్తాడని దేవుడు చెప్పాడు. లే బారాకు అని అంటుంటే, ఆ బారాకు ఏమంటాడు తెలుసా? మీరు వస్తే నేను వెళ్తా, మీరు వస్తేనే నేను వస్తా అంటే ఇతను భయం ఏంటి నాకు అర్థం కాదు. నమ్మకం లేదా ఏంటో నాకు అర్థం కాదు. తన గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం కొన్ని విషయాలు మీకు చెప్పాలి, సంఘానికి నేర్పించాలి ఈ విషయాలు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం తీయండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. చూసారా? నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనము, శకునమును, మాయామంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గుర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. ఖడ్గం, కరువు, క్షయం. అర్థమవుతుందండి? ఈ రోజున ప్రవచనం చెప్తున్నారు కదా అని చెప్పేసి అందరూ దేవుని ప్రవక్తలు అనుకుంటే మీరు కూడా పొరపడినట్టే. ప్రతి దైవజనుడిని మనం నమ్మకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాళ్ళు నేను పంపించిన ప్రవక్తలు కాదు అని దేవుడు మొరపెడుతున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఇది, తన ప్రవక్త ద్వారా చెప్తున్న మాట. వాళ్ళు నేను పంపలేదు, నేను పంపకపోయినా సరే నా పేరు చెప్పి నేను చెప్పానని చెప్పి వాళ్ళు జనాలు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం
13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం, చూడండి అపోస్తులు కాదు వీళ్ళు, కానీ ఏ వేషం వేస్తున్నారు? అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగెవరు? దేవుడు. సాతాను ఏం చేస్తున్నాడు? వెలుగుదూత వేషం. అంటే ఎవరి వేషం వేస్తున్నాడు? దేవుడి వేషం వేస్తున్నాడు. మనం నమ్మేస్తున్నాం. అర్థమవుతుందా? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక, అంటే వాళ్ళకి కొంతమంది అసిస్టెంట్లు కూడా ఉంటారనమాట. వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇంకా నేను ఎన్ని విషయాలు చెప్పండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీ సహనం నేను కనుగొన్నాను, నీ భారం నేను కనుగొన్నాను, నీవు దొంగ అపోస్తులను చూచి అపోస్తులు కాదని నువ్వు కనుగొనుట నేను తెలుసుకున్నాను. అంటే సంఘం ఏం చేయాలంటే దొంగ అపోస్తులను గుర్తించాలి. నేను తీర్పు తెచ్చమంటలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు. వాళ్ళు దొంగ అపోస్తులు దొంగ ప్రవచనాలు చెప్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు, హృదయంలో పుట్టిన వంచనను వాళ్ళు ఆధారం చేసుకుని ప్రకటిస్తున్నారు తప్ప అది దేవుడు చెప్పిన ప్రవచనం కాదు. దేవుడు చెప్తే అది నెరవేరలేదంటే అది దేవుడు చెప్పింది కాదు. ఎందుకంటే దేవుడు చెప్పి చేయకుండునా ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మనవలి నరపుత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి దానిని స్థాపింపకుండునా ఆయన మాట పొల్లైనను సున్నైన పోదండి. వర్షం కురవదంటే కురవలా, ఏలే ప్రార్థన చేస్తే వర్షం పడుతుంటే పడింది. అది దేవుని చిత్తం, దేవుని ఏర్పడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను ఉద్రేకానికి ఎప్పుడు చోటేమనండి. మీరు గమనించారా? మీరు దీవించబడుదురుగా, మీరు ఆశీర్వాదం. ఎందుకు ప్రలోభాలకి బలి చేసేయాలి విశ్వాసుల్ని? ఆశీర్వాదం 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 అనే పేరుతో విశ్వాసులందరినీ కూడా మాయ గారిడలు చేసేస్తున్నారు. గారడి సింహన్ కూడా ఉన్నాడండి పేతురు గారు ఉన్నప్పుడు. ఈ గారడి సింహన్ వచ్చి అంటాడు, పేతురు గారు నాకు ఒక వరం కావాలంట. ఏం వరం కావాలనైనా? నేను ఎవరి మీద చేయడితే వాళ్ళు పడిపోవాలి. నేను ఎవరి మీద చేయడితే, ఒరే నువ్వు ఘోర దుష్టత్వంతో నింపబడ్డావురా, నీ వెంట నీతో నశించునుగాక, పరిశుద్ధాత్మని ద్రవ్యం పెట్టి కొన చూచుచున్నావా అని పేతురు గద్దిస్తాడండి. దేవునికి స్తోత్రం. గమనించారా? అంటే ఇప్పుడు మొన్న జైపాల్ గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఇంటర్వ్యూ చేసిన పాత వీడియో ఉంటే మన గ్రూప్లో కూడా పెట్టాను. మీరు ఎంతమంది విన్నారండి? ఆయన ఎంత బాగా చెప్పారు ఆర్ఆర్కే మూర్తి గారు. దేవుడు ఎక్కడ పడగొట్టి లేపలా. పేతురత్త పడిపోయి ఉంటే ఆయన వెళ్ళాడు, ఆయన లేపాడు అంతే. అమ్మ నువ్వు పడిపోయి నేను లేపుతాను అన్న పడేసి లేపాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు చేస్తున్న దైవజనులు చేస్తున్న పరిచర్యలు ఎలా ఉన్నాయి? పడగొట్టి లేపుతున్నారు. కానీ యేసు ప్రభు పడగొట్టేవాడు కాదు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తేవాడు ఉందా లేదా బైబిల్? పెంట కుప్పల నుండి బేదలు పైకెత్తేవాడు ఉందా లేదా బైబిల్లో? దేవునికి స్తోత్రం. కాబట్టి పడేసేది వాళ్ళే, లేపేది వాళ్ళే. ఎవరు నమ్ముతున్నాం? ఏ ప్రవచనం నమ్ముతున్నాం? ఇది 4వ మాటగా మనం గుర్తించాలి. ఇజ్రాయేలీల పట్ల ఇజ్రాయేలీల విజయాన్ని గురించి ప్రవచనం చెప్పిందండి దెబ్బర. అది జరిగింది, నెరవేర్చబడింది. అది చూడండి. ఇప్పుడు తర్వాత మాట 5వ మాట రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు 7వ వచనం చదువుతున్నాను, కంటిన్యూ చదువుతున్నాను. నేను నీ దగ్గరకు 50 సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించదునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా చెప్పగా, బారాక్ అంటాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. సైన్యాధిపతికి ధైర్యం లేదు ఇక్కడ, సైన్యాధిపతికి నమ్మకం లేదు ఇక్కడ. చెప్పింది ఒక ప్రవక్తి, చెప్పింది ఒక న్యాయాధిపతి, చెప్పింది ఒక ప్రముఖ వ్యక్తి, సామాన్య వ్యక్తి కాదామా. ఆమె చెప్తే జరిగిందంతే, జరుగుద్దంతే. కానీ నమ్మాడా? నమ్మకం లేదు. అతడు నమ్మని కారణంగా ప్రవక్త ఏం చెప్తుంది చూడండి. అప్పుడు 9వ వచనం, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. ఈ మాట యుద్ధ సన్నద్ధురాలు నోట్ చేసుకోండి. సైన్యాధిపతి డిస్క్రైడ్ అయ్యాడు, అంటే సైన్యాధిపతి అవిశ్వాసంగా కనబడుతున్నాడు. అప్పుడు ఆమె ధైర్యం చెడిన వ్యక్తిగా లేదు, కానీ యుద్ధ సన్నద్ధురాలు, యుద్ధానికి ప్రిపేర్ చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. లే బరాకు, లెమ్ము,
ఎక్కడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు వెనకబాట పట్టారనుకోండి, ఆ ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? సైనికుల్ని పురికొలుపుతాడు, ధైర్యం చెప్తాడు. పిరికి వాళ్ళే మన వెనక్కి తిరిగామంటే అప్పుడే మనం చచ్చిన వాళ్ళతో సమానం. దయచేసి ముందుకెళ్ళి పోరాడండి, చస్తే చస్తాం, విజయం పొందుకుంటే విజయమో వేరే స్వర్గమో అని అక్కడున్న రాజు ఎవరైతే ఉంటారో అలా సైన్యాన్ని పురికొలుపుతాడండి. అలాంటి వ్యక్తి రాజు. అలాగే ఇక్కడ దెబోరా కూడా అదే పని చేస్తుంది, ధైర్యం చెప్తుంది, లే అంటే పురికొలుపుతుంది, యుద్ధ సన్నద్ధురాలు. తర్వాత ప్రోత్సాహపరిచింది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చూస్తే వారందరినీ కూడా ప్రోత్సాహపరిచింది. తర్వాత ఆఖరిగా చూస్తే విజయాన్ని అక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి 15వ వచనం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. ఈ సీసెరాకి ఎన్ని రథాలు ఉన్నాయండి? 900 ఇనపరథాలు ఉన్నాయంట. 900 ఇనపరథాలు వాళ్ళకి జయాన్ని తీసుకువస్తాయి. ఐగుప్తు ఫరో రథాలు ఎలాగో వీళ్ళకున్న రథాలు కూడా అలాంటి బలమైనవి అనమాట. ఈ ఇనపరథాలు దిగి సీసెరా పారిపోయాడు, శత్రువు పారిపోతున్నాడు అంటే వీళ్ళకి సగం విజయం కలిగినట్టే. దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదండి? శత్రువుల హృదయంలో కలవరం పుట్టించాడంట దేవుడు. వీళ్ళు చూడడానికి 10,000 మందే ఉన్నారు ఇశ్రాయేలీలు, కానీ ఈ కనాను వారు ఈ సీసెరా సంబంధించిన వాళ్ళు సైన్యం చాలామంది ఉన్నారు. కానీ దేవుడు శత్రువుల హృదయంలో కలవరం పుట్టించాడండి. ఆ కలవరం చేత దిగి పారిపోయాడు. ఇక్కడ దెబోరా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా? నెరవేరింది. ఇశ్రాయేలీలు గెలిచారు. ప్రవచనంలో ఇంకో మాట నెరవేర్చబడాలండి. ఏం చెప్పింది ఆమె ప్రవచనం చెప్తూ నువ్వు నమ్మలేదు కాబట్టి ఇదిగో ఈ ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు, శత్రువుని ఎవరి చేతికి అప్పగిస్తాడని చెప్పిందామా? ఒక స్త్రీ చేతికి మరి అది జరగాలిగా. ఇప్పుడు రెండో స్త్రీ గురించి చెప్తున్నాను వినండి. మొదటి స్త్రీ గురించి అయిపోయింది, దెబోరా గురించి అయిపోయింది. ఇశ్రాయేలు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలులకు తల్లిగా ఈమె పిలువబడింది. ఆ మాట కూడా రాసుకోండి. ఇప్పుడు యాయేలు అనే స్త్రీ గురించి చెప్తున్నాను. యాయేలు 24వ స్త్రీ యాయేలు. ఈమె గురించి ఎక్కడుంది? ఇశ్రాయేలు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము పక్కనే 18 నుంచి 21 వచనాలు చదువుతున్నాను చూడండి. సీసెరా పారిపోయాడు కదా, ఈ పారిపోయినటువంటి వ్యక్తి ఓ ప్రాంతానికి వెళ్ళాడు. 17వ వచనం. ఆసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అర్థమవుతుందండి? 18వ వచనం. అప్పుడు ఆ యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. యాయేలు అంటే ఆమె స్త్రీ అండి. యాయేలు ఒక స్త్రీ. 19వ వచనం. ఆమె గొంగలితో అతనికి అప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళమని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలుచుండుమో, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగినట్లా నీవు ఎవడనూ లేడని చెప్పవలేనే. నేను పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని ఎద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. అయిపోయింది, యుద్ధం అయిపోయింది. మేకండి, ఓకేనా? మేకను కనతలో కొట్టగా అది దగ్గొట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. మరి ఎవరో చదువుతలేదు కదా, మరి నాకు నేనే చదువుకున్నాను కదా, స్పీడ్లో ఉన్నాను కదా. సరే, ఇప్పుడు రెండో స్త్రీ గురించి చెప్తాను వినండి. ఈమె గురించి ఒక 6 విషయాలు చెప్తాను, చాలా క్లుప్తంగానే చెప్తాను. మొట్టమొదటి మాట, యాయేలు ఎటువంటిదంటే గుడారానుభవం కలిగినది. ఆమె గుడారంలో ఉంది. గుడారం నుంచి బయటకు వచ్చినప్పుడు సైన్యాధిపతి పరిగెత్తుకుని వస్తున్నాడు. చాలా తెలివిగా మేనేజ్ చేసింది. అయ్యా, నా తట్టు తిరుగుము, ధైర్యంగా ఉండు, దిగులు పడకు అని చెప్పింది. ఆ గుడారంలోనికి అతను వచ్చాడు. ఈ గుడారంలో ఉండుట ప్రార్థనకి సూచన. ఒక మాట అడుగుతాను చెప్పండి. ఏశావు వేటగాడు, యాకోబు గుడార నివాసి. అర్థమైందా? గుడార అనుభవం, ప్రార్థన జీవితం కలిగి ఉంది ఏమే. ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది. ఒక స్త్రీకి సీసెరాని అప్పగిస్తాడని దెబోరా ముందే ప్రవచనం చెప్పింది, జరగక ముందే చెప్పింది. తర్వాత జరిగిందా లేదండి? అసలు ఎవరైనా చెప్పగలరా?
ఇప్పుడు రేపు క్రికెట్ జరుగుతుందండి మన ఇండియాకి పాకిస్తాన్కి. సచిన్ టెండూల్కర్ ఎన్ని రన్స్ తీస్తాడో నేను చెప్పగలనా? కానీ చెప్పానంటే అద్భుతమే కదా. అలాంటి మాట మాట్లాడిందండి దెబోరా. పలానా స్త్రీకి పలానా అని చెప్పలేదు, కానీ ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడని దెబోరా చెప్పింది. అలాగే సిసెరా ఒక స్త్రీ చేతికి దొరికిపోయాడండి. ఒక స్త్రీ చేతికి సిసెరా ఒక బలమైన సైన్యాధిపతి అండి. ఆ బలమైన సైన్యాధిపతిని ఈమె తెలివిగా వాడగొట్టేసింది. అందుకే నేను చదువుకున్నప్పుడు మా ఎంపీపీ స్కూల్లో గోడల మీద కొన్ని రాతలు ఉండేవి. ఆ రాతలో ఒక రాత చెప్తాను ఇప్పుడు, దీనికి తగ్గ మాట. కండబలము కంటే బుద్ధి బలం మిన్న. ఇప్పుడు ఈ యాయేలికి కండబలం ఉందండి? లేదు. సిసెరాకి కండబలం ఉంది, కానీ ఈ యాయేలికి ఏముంది? బుద్ధిబలం ఉంది. బుద్ధిబలంతో అయ్యా భయపడకు నా తోటి తిరుగు అని చక్కగా షెల్టర్ ఇచ్చింది, చక్కగా ఇంట్లోకి ఆహ్వానించింది, దుప్పటి కప్పింది, మంచినీళ్ళు అడిగితే ఏమిచ్చింది? పాలు ఇచ్చింది. అబ్బాబాబాబాబాబా. ఆ పాలు కూడా మామూలు పాలు కాదండి, మంచి ఎక్స్ప్లెయినింగ్ ఉంటుంది. పక్క పేజీ తీయండి, పక్క పేజీలో వివరణ ఉంటుంది. 5వ అధ్యాయం 24వ వచనం. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. ఎందుకని? గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందిగా. అతడు దాహం అడిగను. ఎవరు? శత్రువు దాహం అడిగాడు. తర్వాత ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. ఏ పాలు? సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చిందంట. ఆమె మేకును చేత పట్టుకునేను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని సిసెరాను కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. మీకు ఒక అర్థమైన విషయం చెప్పమంటారా? మన బాడీలోకెల్లా గట్టిగా ఉండే పార్ట్ ఏదో చెప్పమంటారా? బుర్ర. ఇది సహజంగా పగలదంట. సహజంగా పగలదంటండి. చెక్ చేసుకుంటున్నావా? చెక్ చేసుకుంటుంది కొట్టుకుని. దేవునికి స్తోత్రం. సైన్స్ చెప్తున్న విధానం అండి ఇది. ఒక స్త్రీ పగలగొట్టేసిందంటండి. అసలు ఎంత విచిత్రం అండి ఇది. ఒక సుత్తి, ఒక మేకు. ఆడవాళ్ళ చేతులకి కత్తులు అక్కర్లా, వంట పనిముట్లు చాలు. దేవునికి స్తోత్రం. సహజంగా ఇంట్లో యజమాని ఉన్నప్పుడు దొంగపడ్డాడు అనుకో, ఆడే కత్తో కర్ర పట్టుకుంటాడు. మరి భార్య ఏం చేస్తుంది? డైరెక్ట్ అబ్బా అనుభవం ఉన్నట్టుంది అక్కగారు. ఏమన్నా పడ్డారా? ఎవరు పడలేదా? నేను అనుకుంటాను ఈ స్త్రీలు ఏం చేస్తారంటే డైరెక్ట్ కిచెన్ రూమ్లోకి వెళ్ళి గుప్పుడు కారం తీసుకుని దొంగ కళ్ళలో కొట్టేస్తారు. అంతేనా? వాళ్ళు బయటకు వచ్చేసి తలుపులేసి చక్కగా పోలీసులకు ఫోన్ చేసి. అంటే ఇప్పుడు యాయేలు అనే ఈమె కూడా తెలివిగలింది, తెలివిగా ప్రవర్తించింది. చక్కగా మేగడ పాలు ఇచ్చి సర్దారులకు తగిన పాత్రతో నన్ను చాలా ప్రేమిస్తుందేమా, చాలా గౌరవిస్తుంది, అనుమానం కూడా రాలేదంట. ఆ శత్రువు అంటాడంట, అమ్మా నువ్వు గుమ్మం దగ్గర నుంచో, ఎవరు నొత్తే కనుక ఎవరు లేరని చెప్పే అని ఇంకా పూర్తిగా నమ్మేశాడు. అని సైన్యాధిపతి మామూలుడు కాదు, రాజు అంత తెలివిగలడు, అంతకంటే డబుల్ తెలివిగలడు సైన్యాధిపతి. అలాంటి సైన్యాధిపతిని నమ్మించేసింది యాయేలు. నేను నీ పక్షంగా ఉన్నా, నువ్వు నమ్ము, మంచిలు కావాలా, పాలు తగ్గు, అలసడుకున్నా, నువ్వు పడుకో, నేను కాపలా కత్తా. అంత నమ్మించేసిందండి. మనడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంటే ఎంత నమ్మేసాడు చూడండి. అందుకనే అంత తేలిగ్గా ఎవరైనా నమ్మమాకండి. మనం నమ్మించిన వాళ్ళే మోసం చేస్తారు. నమ్మని వాళ్ళని మనం ఎలా మోసం చేయగలుగుతాం? పాపం ఆమె నమ్మించింది, ఈయన నమ్మేశాడు, పోయాడు. పెద్దగా ఎదురు కత్తులతో యుద్ధాలు కూడా చేయలా. నిద్రలో పడుకుని ఉన్నాడు. చక్కగా నుదుటిన మేకెట్టింది, ఒక్క కొట్టుడు కొట్టింది, పైన కొడితే కిందకు వచ్చిన తల పగిలిపోయిందంట. వివరణ అక్కడ చూశారుగా. శత్రువు చచ్చిపోయాడు. దెబోరా ప్రవచించినట్టుగా ఒక స్త్రీ చేతికి సిసెరా అప్పగించబడ్డాడా లేదా? ఒక స్త్రీ చేతిలో శత్రువు చచ్చిపోయలేదా? ఇశ్రాయేలుకి విడుదల కలిగిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక ఆడది ఉంది అంటారు పెద్దలు మామూలుగా. అలాగే ఇశ్రాయేలు విజయం వెనక దెబోరా ఉంది, తర్వాత యాయేలు అనే స్త్రీ కూడా ఉంది. ఈ రోజున నీ కుటుంబాన్ని పట్టి పిడుస్తున్న శత్రువుని నువ్వే జయించాలి. ఆ శత్రువుని నువ్వు జయించాలంటే నీ చేతికి ఒక మేక్ కావాలి, ఇంకో చేతికి ఒక సుత్తి కావాలి. అంటే మీరు కూడా ఈ సుత్తి శానం పట్టుకుని, ఈ సుత్తి మేకలు పట్టుకుని ఆ ఇంట్లో ఉన్న పురుషులను కొట్టే మన అర్థమా? దాని అర్థం అది కాదు. దాని అర్థం అది కాదు. కొంపతీసి అలా చేశారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సుత్తి మేకించుకుని తిరిగారు అనుకో, ఏంటి ఈ మధ్య సుత్తి శానం తిరుగుతున్నా, నువ్వు మాట అనబోతే మేకెట్టుకుని నీ కణతలో కొట్టేమన్నాడు మా పాస్టర్ అన్నారు అనుకో, నన్ను జైలు తీసుకెళ్ళారు. ఇక్కడ సాదృశ్యం ఉందండి. సాదృశ్యం అని చెప్పమంటారా? సుత్తి అంటే చెప్పండి దేనికి సాదృశ్యం? వాక్యం. ఈ నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా? మేకు విశ్వాసానికి సాదృశ్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి వర్ణిస్తూ, ఈ కుడి చేతిలో దేవుని వాక్యం మనకి అర్థం ఉండాలి, ఎడమ చేతిలో ఏముండాలండి?
విశ్వాసం అనే డాలు. ఇప్పుడు కుడి చేత ఏం పట్టుకుంది? సుత్తి అంటే వాక్యం. ఎడం చేత ఏం పట్టుకుంది? మేకు అంటే విశ్వాసం. విశ్వాసం అనే డాలు ఉండాలి. శత్రువుని జయించాలంటే మనకేముండాలి? వాక్యం అనే సుత్తు ఉండాలి, విశ్వాసం అనే డాలు ఉండాలి. నమ్ముట అనే వాళ్ళైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అవిశ్వాసైన నీ భర్త నీ విశ్వాసమును బట్టి రాబట్టబడతాడు. మేకట్టుకుని కొట్టేమని కాదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? వాక్యము కలిగి ఉండాలి, వాక్య అనుభవం కలిగి ఉండాలి. నేను అంటాను, యాయేలు ప్రార్థన అనుభవం కలిగింది, యాయేలు వాక్య అనుభవం కలిగింది. రెండో మాట రాసుకోండి, శత్రువును పసిగట్టిందండి. శత్రువుని పసిగట్టింది. ఈరోజు శత్రువు మన చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడుంది మాట? 1 పేతురు 5:8. ఎవరిని మింగుదునా అనే గర్జించే సింహం వల్లే మన చుట్టూనే తిరుగుతున్నాడు అపవాది. మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే దూరేస్తూ ఉంటాడు కొన్నిసార్లు. ఎవరు సాతాను సంబంధంలో మనకు తెలీదు. అంతెందుకంటే పేతురులు దూరేసాడు ఒకసారి. యేసు ప్రభులు వారి వెనకాల నడిచే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుల్లో దూరేశాడు సాతాను. పేతురు గారిలో దూరేసి యేసై చేయబట్టుకుని ఇది నీకు దూరం అగునుగాక. ఏంటిది? ఆయనేమో నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, నేను అప్పగించబడుతున్నాను, నేను చనిపోబోతున్నాను, 3 దినాలు లేపబడుతున్నాను అని ఆయన చెప్తుంటే ఇది నీకు దూరం అగునుగాక. అసలు యేసు ప్రభులు వారు వచ్చింది ఎందుకని? ఆయన సిలువ యాగం చేసి మనకి విడుదల ఇవ్వడానికి వచ్చారని. అది దూరం అగునుగాక అంటాడు. ఏంటి పేతురు అనేది? పేతురు కాదు, పేతురులో ఉన్న దురాత్మ. అప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నా తెలుసా? సాతానా నా వెనకకు పొమ్ము అంటే. పేతురు సాతాను కాదు, పేతురులో ఉన్న సాతాన్ని గద్దించాడు. అలాగే మన చుట్టూనే కొన్నిసార్లు సాతాను తిరుగుతూ ఉంటాడు. శత్రువుని పసిగట్టింది యాయేలు. నీవు నేను కూడా శత్రువుని పసిగట్టేవారుగా ఉండాలి. నెంబర్ 1 గుడార అనుభవం కలిగింది. నెంబర్ 2 శత్రువుని పసిగట్టింది. నెంబర్ 3 జ్ఞానము కలిగి ప్రవర్తించింది. ఎక్కడన్నా కొంచెం భయం కానీ దుడుగుతనం కానీ ఉంటే అతడు ఏమైనా పసిగట్టేసి ఏమని చంపేసి అక్కడ తప్పించుకునేవాడు. అదైతుందండి. అది 4 ధైర్యాన్ని వహించిందండి. స్త్రీలకి ధైర్యం చాలా ప్రాముఖ్యం. పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు, కానీ సాహసవంతుడు ఒకసారి మరణిస్తాడు. అయిపోయింది. 5 శత్రువుని చంపేసింది. 6 ఇజ్రాయేలుకి మేలు చేసింది. యాయేలు ఇజ్రాయేలుకి ఏం చేసింది? మేలు చేసింది. ఇప్పుడు యాయేలుకి సాదృశ్యంగా ఇక్కడ ఎవరున్నారు? మీరు నేనే. వాక్యం అనే సుత్తిని పట్టుకుని, విశ్వాసం అనే డాలుని పట్టుకుని ఈ రోజున శత్రువుని మనం చంపి శత్రువు చేతిలో ఉన్న వారికి విడుదల కలిగించే భారం నీ మీద పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారి నీ ఇంటి వాళ్ళ, నీ అన్నదమ్ముల, నీ అక్క చెల్లెమ్మల, నీ ఇరుగు పొరుగు వారా, నీ బంధుమిత్రులు నాకు తెలియదు. ఎవరైతే అపవాది చేతుల్లో ఉన్నారో వారిని విడిపించాలంటే నువ్వు అపవాదిని జయించాలి. నువ్వే అపవాది చేతుల్లో ఉంటే అపవాది చేతుల్లో ఉన్నవారు నువ్వెలా విడిపిస్తావు? అర్థమైందండి? దెబోరా ప్రవచనం చెప్పింది, ఆ ప్రవచనం నెరవేర్చబడింది యాయేలు ద్వారా. యాయేలు ఏం చేసింది? సుత్తి పట్టుకుంది, మేకు పట్టుకుంది, శత్రువుని చంపింది, ఇజ్రాయేలుకి మేలు చేసింది, ఇజ్రాయేలుకి విజయాన్ని చేకూర్చింది. ఈ రోజున నీ కుటుంబానికి నువ్వు విజయం చేకూర్చాలంటే వాక్యమని సుత్తిని పట్టుకో, విశ్వాసమనే డాలును పట్టుకో, యాయేలులాగా ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించు, ధైర్యాన్ని సాహసాన్ని ప్రకటించు, ఆ ప్రదర్శించు, నీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించు. మరొకసారి చెప్పిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, టైం కూడా అయింది. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి దెబోరా 4వ అధ్యాయం నుంచి దెబోరా గురించి మనం విన్నాం. మొట్టమొదటిగా అప్పగింపబడిన ఇశ్రాయేలీయుల గురించి ఎందుకు అప్పగించబడ్డారో చెప్పాను. తర్వాత రెండవదిగా లప్పీదోతునకు భార్య, భర్తకి భార్య ఎలా ఉండాలో ఆమె ఎలా ఉంది. స్త్రీలారా మీ స్వపురుషులకి ఏమి చేయాలి? లోబడి ఉండు. ఇక్కడ ఈమె ఒక న్యాయాధిపతిగా ఉంది, ఒక ప్రవక్తిగా ఉంది, ఏమండి, ఒక ఇశ్రాయేలీయులకి తల్లిగా ఉంది. కానీ భర్త దగ్గర అహంకారం కలిగలేదు. ఉందండి? ఈ రోజున కుటుంబంలో ఉన్న భార్య ఉద్యోగం చేస్తే భర్తను పట్టించుకోదు. అవునంటారు కాదంటారండి? నీతో సమానంగా నేను కూడా కష్టపడుతున్నానుగా, నాతో సమానంగా నువ్వు కూడా కుండలు కడుగు, నువ్వు కూడా బట్టలు ఉదుకో అంటారంటారా? ఏమో నేను అన్నానంటే ఉండే ఉంటారు ఖచ్చితంగా. నేను చేతులారా కష్టపడుతున్నాను కాబట్టి నీతో నేను సమానమే, నేను నీకు లోబడేదేంటి, ఇద్దరం ఒకటే అని గొడవాడుతూ ఉంటారు. నువ్వు ఎంత అధికారమైనా, నువ్వు ఎంత డబ్బు సంపాదించే వ్యక్తివైనా, స్త్రీ నీకు అలంకారం ఏంటో తెలుసా, నీకు గొప్ప ఏంటో తెలుసా, నీ ఘనత తీసుకొచ్చేది ఏంటో తెలుసా? నీ భార్యకు నువ్వు లోబడినప్పుడే నీకు ఘనత, నీ భర్తకు నువ్వు లోబడినప్పుడే నీకు ఘనత. ఈమె ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది, ఇశ్రాయేలీయులకి తల్లిగా ఉంది, కానీ లప్పీదోతునికి భార్యగా ఉంది. దేవునికి స్తోత్రం. మనకి గనక స్త్రీలారా మీకే ఒకవేళ ఏదైనా ఒక చీఫ్ మినిస్టరో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో పదవి ఇచ్చారనుకోండి, భర్తను లెక్క చేస్తారా? భర్తను లెక్క చేస్తారా? ఎందుకు నీ మాట అన్నానంటే అన్ని ఆధిక్యతలు, అన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా
భర్తకు లోబడింది, అందుకని అంచెలంచెలుగా దీవించబడింది. భర్తకు లోబడింది, పరలోకమందున్న భర్తగా పిలువబడిన యేసయ్య కూడా లోబడింది. అందుకనే ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు, న్యాయాధిపతిగా ఆమెను ఎన్నుకున్నాడు. ఆమెను నిలబెట్టుకుని ఇజ్రాయేలుని దేవుడు ఇప్పించాడు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు స్త్రీల గురించి ఈరోజు మనం విన్నాం. ఒకటి దెబోరా, రెండు యాయేలు. దెబోరా తన భర్తకి భార్యగా ఉంటూ, ఇజ్రాయేలులకు తల్లిగా ఉంటూ, న్యాయాధిపతిగా అనేకులకు న్యాయం తీరుస్తూ, ప్రవక్తిగా ఉండి ప్రవచనం చెబుతూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ రోజున మనందరికీ ఒక మాదిరిగా ఉంది. అలాగే యాయేలు కూడా శత్రువును పసిగట్టేదిగా ఉంది, జ్ఞానాన్ని ప్రదర్శించేదిగా ఉంది, ధైర్యాన్ని వహించిందిగా కనబడుతుంది, గుడార నివాసిగా కనబడుతుంది, ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. సుత్తి అంటే దేవుని వాక్యాన్ని పట్టుకుంది, మేకు అంటే విశ్వాసాన్ని కలిగి ఉంది, శత్రువుని చంపేసింది. ఈ రోజున ఆనాడు ఇజ్రాయేలుని పట్టి పీడిస్తున్న సిసెరాని చంపేసింది యాయేలు. ఈ రోజున నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న సాతాన్ని, శత్రువుని నువ్వు పసిగట్టగలవా? ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, వాక్యం ద్వారా నువ్వు జయించగలవా? యాయేలు మనందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దెబోరా వంటి గుణాన్ని నాకు దయచే ప్రభువా. యాయేలు వంటి విశ్వాసం, వాక్యానుభవం నాకు దయచేయని ప్రభువా. ఎవరికి వారే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా స్త్రీలు ఒకవేళ ఎదుటివారి చిన్నచూపు చూసారేమో నిన్ను, దయచేసి నిన్ను డిస్కరేజ్ చేసుకోవద్దు. నువ్వు అనుకునేది ఏదైనా నువ్వు చేయగలవు, సాధించగలవు. ఇంట్లో పని చేస్తూ, బయట న్యాయం తీరుస్తూ ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉందండి ఒక స్త్రీ, చాలా ప్రాముఖ్యతలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవానికి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ప్రభా నీ సేవకుని నన్ను నిలబెట్టుకుని దెబోరా అనే ప్రవక్తిని బట్టి, యాయేలు అనే స్త్రీ ద్వారా ఓ చక్కని ఆత్మీయ పాఠాన్ని మీరు మాకు నేర్పించారు ప్రభా, మీకు వందనాలు. అయ్యా నాతో, సంఘంతో, బిడ్డలందరితో మీరు మాట్లాడారు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. వీను ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. కుటుంబంలో స్త్రీ ఏ విధమైన పాత్ర పోషించాలో, దేవా నువ్వు ఏ అధికారం ఇచ్చావో, ఏ పని అయితే స్త్రీకి అప్పగించావో ఆ పని పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ప్రవర్తించాలో ఈ రోజున దెబోరాను మీరు మా ముందు ఉంచారు ప్రభు. దెబోరా అంచెలంచెలుగా వర్ధిల్లింది అంటే అయ్యా ఆమె ఎన్నిక చేయబడింది, ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా, ఇజ్రాయేలులకు తల్లిగా ఆమె ఎన్నిక చేయబడింది అంటే ఆమె ప్రవర్తన ఎంత నీతి యథార్థత కలిగిందో కదా ప్రభు. ప్రతి ఇంటిలో స్త్రీ ఓ దెబోరాలా ఉంటే, ప్రతి ఇంటిలో స్త్రీ ఓ యాయేలులా ఉంటే విజయం వారి సొంతమే కదా ప్రభు. ఈ రోజున అనేక కుటుంబాల్లో అపజయం ఏలుబడొచ్చేస్తుంది ప్రభు. అపజయం ఓటమి పాలై అనేక కుటుంబాలు అపాది చేతుల్లో బానిసలైపోయి, కీలుబొమ్మలు అయిపోయి, అపాది చేతుల్లో బలైపోతున్న కుటుంబాలు ఎన్నో. ఆ రోజున ఇజ్రాయేలీలు సిసెరా చేతికి అప్పగించబడిన వారందరినీ కూడా ఇదిగో దెబోరా చేత, యాయేలు చేత ఆయన విడిపించవు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యమైన ప్రతి స్త్రీ కూడా ధైర్యాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. శ్రమలో ధైర్యాన్ని వహించింది, సైన్యాన్ని ప్రోత్సహించింది, యుద్ధ సన్నద్ధురాలైంది, యుద్ధానికి ఆమె కూడా వెళ్ళడానికి సిద్ధపడింది. నిజమే ప్రభు, భూమి మీద నరుని కాలం యుద్ధ దినములు కావా అన్నాడు యోబు గారు. నరులు శ్రమానుభవమునికే పుట్టుచున్నారు, నిప్పురావుల పైకి ఎగురుతున్నట్లుగా. నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు కావా? అయ్యా మా దినములు యుద్ధ దినములే ప్రభు. దినదినము మేము పోరాడాలి. ఆ పోరాటంలో మేము ఓడిపోకూడదు ప్రభు. ఈ శరీరం ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతున్నప్పుడు అయ్యా మా శరీరమే తండ్రి ఓడిపోవాలి ప్రభు, మా ఆత్మ గెలవాలి తండ్రి. ఈ శరీర కార్యాలు మా మీద ఏలుబడి చేస్తున్నాయి ప్రభు. ఈ శరీర కార్యాలు మమ్మల్ని బానిసలుగా చేస్తున్నాయి. శరీర క్రియలు, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవి మా మీద ప్రతిదినము దాడి చేస్తూనే ఉన్నాయి ప్రభు. వాటిని మేము జయించాలంటే వాక్యమైన స్తుతిని మేము కలిగి ఉండాలి, విశ్వాసం అనే మేకు మేము కలిగి ఉండాలి. ప్రవక్తి వంటి, న్యాయాధిపతి వంటి, ఇజ్రాయేలుకు తల్లిగా ఉన్నటువంటి దెబోరా వంటి గుణాలను మేము కలిగి ఉండాలి. అట్టి గుణము మాకు అందరికి దయచేయమని. యాయేలు వంటి తెగింపు, ధైర్యం, సత్తువ, సాహసం మాకు అందరికి దయచేయమని. మేము విజయాన్ని పొందుకుంటూ అనేకులకు విజయాన్ని కలిగించేవారుగా ఉంటూ మా దేశాన్ని అయ్యా మీ చేతికి అప్పగించేవారుగా ఉండడానికి సహాయం చేయమని
కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. బలహీనులు ఉన్నారు, బలపరచండి. ఆపరేషన్ అయ్యి అయా రెస్ట్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను బలపరచండి. ఈ సమయంలో నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారి ఇంటిలో ఉన్న వ్యాధి బాధల భయందుల బంధకం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. నీ సేవకునిగా నీ ఆత్మ అభిషక్తునిగా ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రతి వారికి విడుదల దయచేయమని ప్రకటిస్తున్నాను. విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యే వారంలో మంగళవారం ఎంతో భారం కలిగి ప్రార్థించాం ప్రభు. బిడ్డలందరూ ప్రార్థించారు. ఏదో భయంకరమైన కీడు చూపించావు ప్రభు. ఆ కీడు విషయంలో ప్రార్థించగా మేము నమ్ముతున్నాం కీడు నుంచి మీరు తప్పించారని. అయ్యా మరి ఎవరిని బట్టి అయ్యా మీరు చూపించారు నాకు తెలియదు కానీ ప్రభు, ఎంతో భారం కలిగి ప్రార్థించగా అయ్యా ప్రతి వారి కుటుంబంలో మీరు మేలునే చేస్తూ వచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సంఘ బిడ్డలందరినీ పేరు పేరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపటి దినం మన ఆదివారం పరిశుద్ధ పునరుద్ధరణ దిన ఆదివారం ఆరాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా జరగని సహాయం చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనం అందించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని. అలాగే ప్రభా ఈ సమయంలో బిడ్డలు తిరిగి వెళ్తుండగా నీ కృపాక్షేమం దయచేయమని. నీ సన్నిధిలో ఉన్న నిత్య సుఖశాంతులను బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని. నీ వాక్యం ద్వారా బలపరచబడి దీవెనను అందుకోవడానికి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని. నా ఇంటి వారిని సంఘ బిడ్డలను అయా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవ సంఘ సహోదరుని సేవకులను విశ్వాసులను ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. మన సృష్టికర్తైన తండ్రి దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మికమైన సహవాసం కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమె.